అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శివరాత్రి సందర్భంగా భక్తులు మాత్రం ఆలయాల్లో కిక్కిరిసిపోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే శివరాత్రి సందర్భంగా మనము కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పొలాస టెంపుల్ వద్ద ఉన్నాం. అయితే పొలాస టెంపుల్ వద్ద ఉన్నటువంటి వెయ్యి లింగాల దేవాలయంలో ఉన్నారు. అయితే ఇక్కడ మనకు ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు. అయితే దీని శివరాత్రి ఒక ప్రత్యేకత ఏంది అనేది మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఓం నమ శివాయ. సహస్ర లింగాల దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే సహస్ర నామాలతో సహస్ర లింగాలను అంటే 1000 మందితోటి పెట్టియడం జరిగింది. ఈ సహస్రనామాలకు సహస్ర లింగాల ప్రతిష్టాపన చేస్తే పెట్టిన భక్తులకు మోక్షం దొరుకుతుంది. అలాగే ఇక్కడ సహస్రలింగ దేవాలయంలో మహాశివరాత్రి రోజున ఒకే సమయమున 1000 లింగాలకు 1000 జంటతో అభిషేకం చేసుకునే భాగ్యం కలుగుతుంది. అలాగే రాత్రి 12 గంటలకు నిషి పూజలో 5000 మందికి కూడా బిల్వదళం పెట్టే భాగ్యం దొరుకుతుంది. మరి ఇంత విశిష్టమైన దేవాలయము ఎక్కడా లేదు. ప్రతి నిత్యం కూడా ఇక్కడ ధూపదీప నైవేద్యంతో విరాళాలు జరుగుతుంది. భక్తుల కోరిక కూడా చాలా మందికి నెరవేరుతున్నాయి. జైత్యాల నుంచి పాదయాత్ర 1000 లింగాల కొబ్బరికాయలు, పూలదండలు, నైవేద్యాలు, ప్రతి మహాశివరాత్రి కూడా 1000 లింగాలు కూడా రకరకాల పూజలు చేస్తున్నాం. ఇక్కడ అన్ని దేవతలు సకల దేవతలు ఉన్నాయి కనుక అన్ని రకాల నవరాత్రుల ఉత్సవాలు కూడా జరుపుతున్నారు. ఇక్కడ సహస్రలింగాలకు వచ్చిన వారికి మాత్రం చాలా మంది కోరికలు నెరవేరుతున్నాయి. ఈ మహాశివరాత్రి రోజు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఆ శివయ్య దర్శనం తొందరగా దొరకదు. ఇక్కడ కాస్త మాత్రం ఒక్కసారి 1000 లింగాలు దర్శించుకొని ఒక్క ప్రదర్శన ఇస్తే 1000 లింగాల ప్రదర్శన అవుతుంది వాళ్ళకు. అటువంటి మహాభాగ్యం కలిగింది ఆ భక్తులందరికీ ఆ మహాదేవుడు కల్పించాడు. అందరికీ కూడా ఆ సహస్రలింగ స్వామి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బలో సహస్రలింగేశ్వర భగవానికి జై. అయితే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భక్తులు మాత్రం అధిక సంఖ్యలో వస్తున్నారు. అయితే శివరాత్రి సందర్భంగా మాత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయితే మహిళలు, చిన్నపిల్లలు అని తేడా లేకుండా ఉదయం నుండే ఇక్కడికి ఆలయానికి వస్తున్నారు. అయితే మనతో పాటు ఒక భక్తురాలు ఉన్నారు. అయితే ఈ శివరాత్రి సంబంధించిన విశిష్టత ఏంది, అయితే ఈ రోజు ఏ విధంగా ఆచరిస్తారని చెప్పేసి తెలుసుకుందాం. చెప్పండి. ముందుగా 60 ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ పర్వదినాన ఈ శాస్త్రలింగాల దేవాలయంలో మేము పూజలు నిర్వహించాము. చాలా మహద్భాగ్యంగా భావిస్తున్నాము. ఇక్కడ మా ఫ్యామిలీకి సంబంధించిన కనీసం 10 నుంచి 15 లింగాల వరకు మేము ప్రతిష్ఠించాము. మాకు అనుకున్నట్టుగా అన్నీ జరిగాయి. అండ్ ఈ శివరాత్రి రోజున మేము మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం పాటించే విధానాలు. ఒకటి జాగరణ, ఉపవాసం మరియు అభిషేకం. ఈ 3 శివుడికి ఎంతో ఇష్టమైనవి. ఎందుకనగా ఒకనొక సందర్భంలో క్షీరసగన సముద్ర మదనం అప్పుడు అలాహలం శివుడు స్వీకరించి నిద్ర వ్యవస్థకు వెళ్ళాడు. అందువల్ల దేవతలందరూ పూజలు పునస్కారాలు నిర్వహించి ఆ మహాశివుణ్ణి మేల్కొల్పే ప్రయత్నంలో చేశారు. ఇదంతా మనం దీన్నే శివరాత్రిగా పాటిస్తున్నాము. కావున ఇప్పటికీ కూడా మనం ఫాలో అవుతున్నాం. థ్యాంక్ యూ. అయితే మనతో పాటు మరికొందరు మహిళలు, భక్తులు ఉన్నారు. మన వారిని ఓం నమ శివాయ. సహస్రలింగాల దేవాలయంలో ఒకేసారి 1000 లింగాలను దర్శించుకునే భాగ్యాన్ని మన నల్మస్ గంగాధర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. జగిత్యాల నుండి 1000 మందికి ప్రతిష్ఠించే భాగ్యాన్ని కలిగించారు. 1000 మంది కాకుండా ఆ 1000 మందికి తోడు ఒక 10,000 మంది దర్శనం చేసుకునే భాగ్యాన్ని ఒకేసారి కల్పించుకునే భాగ్యాన్ని, మహాశివరాత్రి రోజు ఒకసారి దర్శనం కావాలంటే ఎంతో కష్టపడాలి. అట్లాంటిది 1000 లింగాలు ఒకేసారి దర్శనం చేసుకునే భాగ్యం ఇక్కడ 1000 లింగాల కాడ ఉంది మనకి. ఓం నమ శివాయ. అయితే ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే ఉదయం నుండి ఇక్కడ భక్తులు మాత్రం బారులు తీరారని తెలుస్తున్నది. అయితే రాత్రి 12 దాటినప్పటికీ కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు మాత్రం నిర్వహిస్తారు. అయితే అన్నదాన కార్యక్రమాలు కానీ, ప్రత్యేక పూజలు కానీ, వివిధ కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తున్నది. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల జిల్లా. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా